శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ కెమెరా పెట్టుకొచ్చిండు, సెల్ ఫోన్ల కెమెరా ఉందా, చెప్పుల కెమెరా ఉందా, తలకాయ కెమెరా ఉందా, గుండీల కెమెరా ఉందా తెలియనప్పుడు నేను నిజంగానే లంగ పనులు చేస్తే ఈ పాటికి నాది వెండి తెర మీద ఐమాక్స్ వేసి చూపిద్దురు. వేణుస్వామి చేసే లంగ పనులు ఇన్ని రోజులు ఎందుకు ఏం దొరుకుతలేవు అంటే నేను ఏం చేస్తలేను కాబట్టి. నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి? ఎవడు ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే 10 రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్లో అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు. అది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నన్ను నువ్వు టార్గెట్ చేసినా నీకు అంతే వర్తిస్తుంది, నేను టార్గెట్ చేసినా అంతే. నువ్వు ఎన్నిసార్లు ఆవలిస్తున్నావు కూడా నేను లెక్క పెట్టగలుగుతా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో పెద్ద విషయం ఏముంది ఇక్కడ? ఎవరు శుద్ధపూస కాదు కదా. నీకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. సో నేను బౌండరీస్కి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడ తప్పులు చేయట్లా. నేను సమాజానికి విరుద్ధం నేను రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తే నన్ను సేమ్ యాసిడ్ శిక్షిస్తుంది న్యాయస్థానం. నేను అట్లాంటి పనులు చేయట్లా. నేను నా సబ్జెక్టుకు లోబడి, నాకున్నటువంటి చరిత్రకు లోబడి, శాస్త్రానికి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా. నేను ఎక్కడా తప్పుడు పనులు చేయట్లా. ఒకవేళ తప్పుడు పనులు నేను సమాజానికి తెలియకుండా చేసినా అమ్మవారు నన్ను నాశనం చేస్తుంది. ఊరుకోదు అమ్మవారు. ఎందుకంటే ఇలాంటి విద్యలు మనం తప్పు చేస్తే ఫస్ట్ దహనం అయ్యేది మేమే. మమ్మల్ని దహించేస్తుంది అమ్మవారు మేమేమైనా తప్పు చేస్తే, ఉగ్రదేవతల విషయంలో, వామాచారంలో. సో అందుకని మేము తప్పులు చెయ్యం ఎక్కడ. అలా మా జోలికి వస్తే కూడా అమ్మవాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే అందుకనే మా జోలికి రారు ఎవ్వరు. జనరల్గా వామాచార తంత్ర మార్గంలో ఉండే వాళ్ళ జోలికి ఎందుకు పోరు అంటే, ఇది ఎందుకు రా వీళ్ళతో తలకాయ నొప్పి, వీళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తారు, డేంజర్, వీళ్ళతో పోవద్దు. ఎందుకంటే మేము ఊరుకున్న అమ్మవాళ్ళు ఊరుకోరు. అందుకని మేము జనరల్గా ఎవరి జోలికి పోము. మేము వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటా. సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. యాక్చువల్లీ నేను నార్మల్గా మీ ఇంటర్వ్యూ చేస్తానన్న టైంలో మళ్ళీ ఇంకొకసారి మన ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. అయితే వేణుస్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, స్వామి అనేది మీరు పెట్టుకున్నారా, పిలవాలా ఏంటి, ఏ టైప్ ఆఫ్ స్వామి అది వేణుస్వామి అంటే? విమర్శిస్తుంటారు చాలామంది, ఈయన స్వామీజీ ఏంది అని. నేను స్వామీజీ అని చెప్పలా. వేణుస్వామి అనేది ఒక వ్యక్తిని పిలిచే విధానం ఉంటుంది. శివ ఉన్నాడు, కొంతమంది శివను యాంకర్ శివ అంటారు, లేదా డార్లింగ్ శివ అంటారు. ఇంకా నేను నానా ఏంది నానా అంట. సో నానా అనేది నీ ఇంటి పేరు కాదు కదా. సో వేణుస్వామి అంటే వేణు పరాంకుశం అని నన్ను తిట్టాలనుకున్న 2-3 వేణు పరాంకుశం, నువ్వు వేణుస్వామి కాదు, నేను స్వామీజీని కాదురా అయ్యా. స్వామీజీ అంటే ఇట్లాంటి పనులు మంది ఎందుకు తాగుతా, ఇవి ఎందుకు చేస్తా? నేను కూడా సన్యాసం జెండా పట్టుకొని నా పని నేను చేసుకుంటా. నేను ఎందుకు చేసుకుంటా ఇవన్నీ పనులు? సో స్వామి అనేది పిలవడంలో అలవాటు. ఇప్పుడు గుళ్ళో పంతులు ఏమని పిలుస్తావు? స్వామి, గురుగారు, స్వామి అని పిలుస్తావు కదా. స్వామీజీ, స్వామి. మరి ఇప్పుడు ఆయన స్వామి ఎందుకు అని నీ గల్లబట్టి కొట్టాలన్నా ఇప్పుడు నేను? అరే ఇట్ ఈస్ అ రెస్పెక్ట్ అయ్యా, అంతే. వేణుస్వామి, ఇప్పుడు స్వామి అనేది నా పద్మశ్రీయా? నేను గుంజుకొచ్చుకున్నాను ఏమన్నా? పద్మ విభూషణ, ఆస్కారా? మరి స్వామి అనగా ఎందుకు గాలుతుంది? అరే అయ్యగారిని, పంతులను స్వామి అని పిలుస్తారు. దీనికి పెద్ద రచ్చంది. చివరికి ఎక్కడికి వచ్చింది నా బతకంటే, నన్ను స్వామి అన్నా నువ్వు ప్రశ్న దగ్గరికి వచ్చింది. అడుగుతున్నా గిదా ఏ నీ అమ్మ స్వామి కూడా పెట్టుకోవద్దా నా బతుకు? ఇక గిదే నా పరిస్థితి. ఇక జనాలే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల 2 తెలుగు రాష్ట్రాలకు కానీ, మా ఇంటి ముందర కుక్క పిల్లకు కానీ, మా ఇంటి ముందర పిల్లి పిల్లకు కానీ, నా ఆఫీసులో కుక్కలకు కానీ, నా పామ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు ఎవరికైనా ఎఫెక్ట్, ఈ స్వామి అనే పేరుతో ఎవరికైనా ఎఫెక్ట్ అయిందా? నేనేమన్నా డాక్టర్ అని పెట్టుకున్నానా, ఆర్థోపెడిషియన్ అని పెట్టుకున్నానా, జనరల్ సర్జన్ అని పెట్టుకున్నానా, ఎమ్మెల్యే అని పెట్టుకున్నానా? ఏం స్వామి అయ్యా, అది కూడా జనాలు పిలిచిన పేరు. స్వామి గారు చెప్పండి అని నువ్వే అంటావు. సరే వాళ్ళు కోరుకుంటారు, ఏమరా వేలుగా అనుమంటారేమో, అనుమానం మన అట్లా కూడా. అంటే వాళ్ళ మనసు అది ఉందేమో, స్వామి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని. అంటే లైక్ స్వామీజీయా? లైక్ స్వామికి స్వామీజీకి చాలా తేడా ఉంది. నేను స్వామీజీని కాదు, జనాలు పంతులుగా భావించి తెలంగాణ పంతులను అయ్యగారు అంటారు, అట్లనే గుడిల పంతులను స్వామి అంటారు. అంటే దిస్ ఈజ్ ఎ రెస్పెక్ట్. స్వామి అనేది ఒక రెస్పెక్ట్, ఒక మనిషిని పిలవడంలో ఒక రెస్పెక్ట్. సో ఎలాగైతే ప్రస్తుతం తెలుగు మీడియాలో డ్రైవర్ దగ్గర నుండి, కెమెరామెన్ దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులను ఎట్లా చెప్పుకుంటుర్రో, చివరికి న్యూస్ రీడర్ జర్నలిస్టే, లైట్ మెన్ జర్నలిస్టే, డ్రైవర్ జర్నలిస్టే, అంటే ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ కార్డు తీసుకొని జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటుర్రో, అట్లా నేను గుళ్ళో పంతులు స్వామి అని పిలిచినట్టుగా నన్ను కూడా స్వామి అని పిలుస్తున్నారు అంతే. ఇది స్వామి.
అంతే. ఇది దీనికి ఇది డాక్టరేట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అన్నిటికంటే ముఖ్యము ఇది పద్మశ్రీ కాదు. నేను నిన్న ఒక 2 రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదైతే తీసుకొచ్చారో, అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే, ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ పూజలు ఏదైతే ఉన్నాయో నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అని అన్న. దానికి మీరు ఏమంటారు? మీ వల్లే గెలిచింది, అసలు నా వల్ల గెలిచింది అనే అంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు. ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే 100కి 1000% ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను. ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా, ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత దరిద్ర నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను, ఒక కాల్గర్ను కూడా, సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి. సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి, ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి? నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ. నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పినా అసలు సిగ్గు శరం ఉందా మాట్లాడే వాళ్లకు? అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి? ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది? నాకు అర్థమైతలేదు. నాకు అర్థం కాని విషయం అంటే, ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పినా? లేదు. నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు. నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయట పెట్టినా అంటే, అరే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన. వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను. ఇప్పుడు కూడా కెమెరాముఖంగా చెప్తున్నా, ప్రగతి గారు నా వల్ల కొట్టలా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, బగాలముఖి అమ్మవారి వల్ల, నేను ఆమెకు చేసిన తారా పూజ వల్ల, ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిరు. వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు. వేణుస్వామికి సంబంధం లేదు. ఆమె హార్డ్ వర్కరు, చాలా కష్టపడ్డరు, ఆమె డిజర్వ్ దీనికి. ఆమె కొట్టి ఒక మెడల్ సాధించారు. సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. దీంట్లోనే కాదు, ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు. వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు. వేణుస్వామి పూజలు చేస్తున్నాడు, దానికి సంబంధించిన పలమో రూపాయో ₹1 తీసుకుంటాడు. కొంతమంది దగ్గర తీసుకోను, అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. చాలా మందికి ఈ విషయం తెలియదు. నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను 100 మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో 2 దగ్గరనో డబ్బులు తీసుకున్నా. మిగిలిన 98 మందికి నేను ఫ్రీగా పూజ చేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది. నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటి వరకు తీసుకోలేదు. చాలా మంది అనుకుంటారు నేను ఫోటోలు బయట పెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ. ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా. ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో. ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్నా అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది. సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పబ్బు కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని? కాదు కదా. అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను. ఎవరిదో సంబంధించిన క్రెడిట్ లాక్కునే అంత నిషదరిద్రుని నేను కాదు. నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరు లేరు కాబట్టి, పొద్దున్న లేస్తే తన్నుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి, వెంకటేశ్వర స్వామిని నమ్మండి, నీకు ఆయన అండగా ఉంటాడు, అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని. సో నా దగ్గరకు వచ్చినందుకు నేను ఆమెకు పూజ చేసిన. సో దీన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని కూడా కాంట్రవర్సీ. నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన, నా గురించి ఒక 15 నిమిషాల ప్రోగ్రామ్. ఏమని తెలుసా? ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ కళ చెప్పిండా? వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలో? ఏడ చెప్పిండ్రా? వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంది తెలుసా? మేము ఎక్కడనో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం. కానీ నేను అదే చెప్తున్నా, మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీకు తెలియకుండా